అందరికీ నమస్తే అండి. మంచి హెల్తీ ఉండలనమాట. పెసర ఉండలు అనమాట. పెసరపప్పుతో చేశాను. ఇంకా పట్టు పెసలండి ఇవొచ్చేసి. చాలా బాగున్నాయన్నమాట ఈ ఉండలు. చాలా హెల్తీ అనమాట. చిన్న పిల్లలకి కూడా పెట్టొచ్చు. మంచి ప్రోటీన్, ఫైబర్ కూడా ఉంటుందండి. ఇవొచ్చేసి పొలంలో పండినవి అండి. ఇక్కడ పొలంలో పండినవి. బయట నేను పర్చేస్ చేసినవి కాదు. సో, ఇవొచ్చేసి ఒక పావు కిలో కొంచెం ఎక్కువే ఉంటాయన్నమాట. పావు కిలో కన్నా ఒక కప్పు లెక్కన కొలతను తీసుకున్నానండి. నేనొచ్చేసి ఈ బౌల్ కొలతననేది తీసుకున్నాను. ఒక ఐరన్ కడాయి పెట్టుకున్నానండి. ఇందులో ఆయిల్ కానీ ఎలాంటిది కానీ వేయాల్సిన అవసరం లేదు. ముందే వచ్చేసి ఈ కప్పు పెసలు వచ్చేసి పట్టు పెసలు కదండీ! ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలనమాట. బాగా వేయించుకోవాలి. నాకైతే వచ్చేసి ఇలా సిమ్‌లోనే పెట్టానండి. స్టార్టింగ్ నుంచి ఇంకా ఎండింగ్ వరకు సిమ్‌లోనే పెట్టి వేయించుకున్నాను. ఇలా వేయించుకోవటానికి ఒక 20 నిమిషాల వరకు పట్టిందండి. చూపిస్తాను ఫుల్‌గా వేగిన తర్వాత ఎలా ఉంటుందో అని చెప్పేసి. అది బాగా వేగించినప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుందనమాట. కానీ ఈ ఉండలు మాత్రం పిల్లలకి రోజుకొకటి ఇస్తే అండి ఇంకా చాలా మంచిదనమాట. ఈ సమ్మర్‌లో మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. ఇంకా పెసలు వచ్చేసి చలవ చేస్తుందని కూడా చెప్తూ ఉంటారు కదండీ! సో, వచ్చేసి మనకు పిల్లలకి ఖచ్చితంగా ఒక్కొక్క ఉండ ఇస్తే చాలా మంచిగా హెల్తీగా ఉంటుంది. మంచి ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడొచ్చేసి చూడండి మీకు లాస్ట్ మీకు ఫ్రై చేస్తున్నాను కదండీ! అలా కలర్ వచ్చేసి అలా చేంజ్ అవుతుందన్నమాట. మారిపోతూ ఉంది. సో, మీరైతే మొత్తం మంట అంతా సిమ్‌లోనే పెట్టి మీరు వేయించుకోవాలండి. ఇలా ఐరన్ కడాయి కానీ లేదా మట్టి పాత్రలో వేయించుకుంటే ఇంకా మంచిగా వేగుతాయన్నమాట. సో, ఇంకా మందపాటి పాత్రలు ఏవైనా పెట్టుకొని మీరు వేయించుకోవచ్చు. సో, ఈవెన్‌గా మొత్తం అన్నీ బాగా ఫ్రై అవుతాయన్నమాట. చూడండి కలర్ మొత్తం చేంజ్ అయింది. సో, ఇవొచ్చేసి మనం పక్కకు తీసి చల్లార్చుకోవాలండి ఒక ప్లేట్‌లో తీసుకొని. ఇప్పుడొచ్చేసి ఒక వేరే గిన్నె పెట్టుకున్నానండి. వేరే గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్‌లయితే నెయ్యి వేసుకున్నానండి. దీనికొచ్చేసి 2 స్పూన్ల నెయ్యితోనే మొత్తం ఉండలన్నీ మన చుట్టూ అయిపోతాయన్నమాట. మనకింకా ఎక్స్‌ట్రా నెయ్యేమీ అవసరం లేదు. సో, కొంచెం నెయ్యనేది వేడెక్కిన తర్వాత ఖర్జూరం అండి. ఖర్జూరం ఒక 5, 6 ఖర్జూరం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక 4 బాదం కూడా కట్ చేసుకున్నానండి. మీకు ఇంకా డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ నట్స్ ఏమైనా ఉంటే ఎక్స్‌ట్రా అవి కూడా వేసుకోవచ్చు. పిస్తా కానీ, జీడిపప్పు కానీ అవి కూడా కట్ చేసి ఇలా నేతిలో ఫ్రై చేసుకొని కొంచెం పక్కన పెట్టుకోండి. ఇలా నేతిలో ఫ్రై చేసుకోవడం వల్ల వచ్చేసి వాటి నుండి పచ్చిగానే ఏమన్నా పోతాయి. ఇంకా బాగా క్రంచీగా ఉంటాయన్నమాట. తినడానికి చాలా బావుంటాయన్నమాట నేతిలో వేయించినవి ఇప్పుడు. సో, నెయ్యి మాత్రం అలానే అందులో వదిలేసి ఈ నట్స్, డ్రై నట్స్ మాత్రం తీసేసుకోండి పక్కకి. ఇలా నేతిలో కొద్దిగా వేయించుకున్న తర్వాత నేను ఒక కప్పు వచ్చేసి పెసలు తీసుకున్నాను కదండీ! అదే కప్పు కొలతనొచ్చేసి బెల్లం అనమాట. ఇలా తరుముకొని తీసుకున్నాను. మీరు బెల్లం పొడైనా తీసుకోవచ్చు. ఇదే ప్లేస్‌లో పంచదార తీసుకుంటే మాత్రం ఇలాగా పాకం రావాల్సిన అవసరం లేదండి. పంచదార తీసుకుంటే మీరు ఆ పంచదార కొంచెం పొడి చేసుకొని తీసుకోవాలనమాట. ఇలా హెల్తీగా ఉంటుందని చెప్పేసి నేను బెల్లం తీసుకున్నాను. సేమ్ అదే కప్పు కొలతన బెల్లం తీసుకొని ఒక చిన్న 100 గ్లాస్ ఉంటుంది కదండీ! దాంతో వచ్చేసి వాటర్ పోసుకొని బాగా మరిగించుకున్నాను. ఇందులో ఎలాంటి మనకి పాకం పట్టాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా మనం బెల్లం మొత్తం కరిగిపోతే చాలనమాట అదే నేతిలో. సో, నేతిలో బెల్లం అనేది కరిగించుకుంటే చాలా బావుంటుందండి. ఆ ఉండలు కూడా చాలా కమ్మగా ఉంటాయన్నమాట. సో, చూసారు కదండీ! కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసుకొని కొద్దిగా అది మొత్తం అంతా బాగా మరిగిపోవాలనమాట. ఇంకా మంచి బెల్లం అయితే మీరు ఇలా డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. లేదు అంటే ఇంకేమైనా అందులో ఉన్నాయని మీకు అనిపిస్తే ఆ నేతిలో కాకుండా నార్మల్‌గా పాకం చేసుకొని మీరు వడపోసుకొని పక్కన పెట్టుకోవచ్చండి. సో, అది పక్కన పెట్టేసుకున్నాను. చూడండి పెసలు బాగా చల్లారిపోయాయండి. మనం పెసలు నోట్లో వేసుకుంటే ఇలాగ పండుకి అతుక్కోకుండా కరకరలాడుతూ ఉండాలనమాట. అప్పుడొచ్చేసి బాగా అది ఫ్రై చేసుకున్నట్లు అవుతుంది. సో, ఇదొచ్చేసి నేను ఒక బౌల్‌లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. చూడండి బరక బరకగా పట్టుకున్నాననమాట. నేను చిన్న మిక్సీ జార్‌లో వేసుకున్నాను. 2 సార్లుకైతే నాకు ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఇక్కడొచ్చేసి మీరు చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇక్కడ చాలా బరక బరకగా వచ్చింది. మీరు ఇంకా బాగా పిండి చేసుకొనైనా మిల్లుకి పట్టించుకొనైనా తెచ్చుకోవచ్చనమాట. నేను తక్కువ క్వాంటిటీలో అని చెప్పేసి ఇంట్లోనే మిక్సీ పట్టేసాను. మరి పిండిలా చేసుకుంటే ఏమవుతుందంటే నోటికి అతుక్కున్నట్లు ఉంటుందనమాట. ఇలా బరకగా చేసుకోవడం వల్ల తినడానికి కూడా చాలా పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు. సో, ఇప్పుడొచ్చేసి మనం ఆల్రెడీ బెల్లం అనేది సిరప్ తయారు చేసుకున్నాం కదండీ! ఆ సిరప్ కొద్ది కొద్దిగా వేసుకోవాలండి. ఒకేసారి మొత్తంగా వేసుకోకూడదు. సో, కొద్ది కొద్దిగా వేసుకుంటూ అలా కలుపుకుంటూ ఉండాలనమాట. బెల్లం నీళ్ళొచ్చేసి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నాయి. పూర్తిగా చల్లారిపోయినా కూడా నో ప్రాబ్లమ్ అండి. సో, మనం డ్రై నట్స్ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్నాం కదండీ నేతిలో. అవి కూడా వేసేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ చూసుకోవాలనమాట. మనకు ఉండ కట్టేంత వరకు మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఉండలు ఫెస్టివల్స్‌కి కానీ ఈట్లికైనా మనకి ఈజీగా రెడీ చేసుకోవచ్చనమాట అప్పటికప్పుడు.
సో, దగ్గరలో ఉగాది ఇంకా ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కదండీ! మనం ఇంకా ఇవి కొంచెం నిలవ కూడా ఉంటాయండి. బయట మనం గాలి తగలకుండా పెట్టుకుంటే ఒక 2 వీక్స్ వరకు నిలవ కూడా ఉంటాయన్నమాట. మంచిగా తినేయొచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో పెట్టడానికి కానీ, అలా చాలా మంచిగా కుదురుతాయన్నమాట. మనకు కూడా అప్పుడప్పుడు తింటే చాలా హెల్తీగా ఉంటాము. సో, చూడండి నేనైతే అలా అడ్జస్ట్ చేసుకుంటూ పాకం కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాననమాట. ఒకేసారి వేసేసుకుంటే మనకి అది ఒకవేళ ఎక్కువైనా సరే ఏదన్నా తేడా వచ్చినా ప్రాబ్లమ్ అవ్వకుండా ఉంటుంది. మాక్సిమం నేను సమానం కొలతలతో తీసుకున్నాను కదండీ! నాకు కరెక్ట్‌గా సరిపోయిందనమాట. కాకపోతే కొంచెం కొంచెంగా వేసుకొని తీసుకోవడం మంచిది మొదటిసారి ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా సరే. సో, చూడండి నేను మొత్తం పాకం మొత్తం వేసేసుకున్నాను. కరెక్ట్‌గా సరిపోయిందనమాట. వేసేసుకొని కొద్దిగా ఉండ కట్టిందా లేదా అని చూసుకొని అలా పక్కన పెట్టుకున్నానండి. కొంచెం ఆ బెల్లంలో అయితే కొంచెం నానుతుంది కదండీ! ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాననమాట. సో, ఇప్పుడొచ్చేసి చూడండి నేను ఉండలైతే చేసుకుంటున్నాను. సో, ఇలా గట్టిగా అదుముతూ ఉండ చుట్టుకున్నామనుకోండి విడిపోకుండా ఉంటాయి. ఇవి చేసుకున్న వెంటనే గాలికి వదిలేస్తే వచ్చేసి కొంచెం గట్టిపడతాయండి. కానీ తినడానికి బానే ఉంటాయనమాట. లేదు మీరు వెంటనే కొంచెం ఎయిర్‌టైట్ కంటైనర్ బాక్స్‌లో పెట్టేసుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి మన ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట. 2 వారాల వరకు తినొచ్చు. ఒక లాంగ్ జర్నీస్‌కి 1 వీక్ ఇలా జర్నీ చేసినప్పుడు కూడా మనకి వెనక్కి తీసుకెళ్ళొచ్చనమాట. చాలా బావుంటాయి. చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఉండ కూడా చాలా మంచిగా వచ్చిందనమాట. అందులో డ్రై నట్స్ మనకి ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చండి. ఇందులో ఖర్జూరం మాత్రం కంపల్సరీ వేసుకోండి. అది వేసుకోవటం వల్ల ఖర్జూరం ఆ కాంబినేషన్ చాలా బావుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా మంచిగా కుదురుతుంది. నాకైతే చాలా మంచిగా వచ్చిందనమాట. సో, నా వీడియో ఎలా అనిపించిందండి? మీకు మంచిగా అనిపిస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు కొంచెం హైప్ కూడా చేయండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో, చూడండి ఉండలన్నీ చాలా మంచిగా వచ్చాయన్నమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయండి. మీరు ఇందులో వచ్చేసి ఫ్రై చేయడంలోనే ఉంటుందండి. సిమ్‌లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకుంటే ఉండలనేవి మంచిగా వస్తాయన్నమాట. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.